శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఆలయ దర్శన సందర్భంగా ఆలయంలో ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 2:28 వరకు. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 5:35 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని కుంభరాశులలోను, అలాగే శుక్ర, రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, రుణ బాధలు, రుణ ఒత్తిళ్ల గురించి, శత్రువుల గురించి, అలాగే వారి పనులలో జరుగుతున్న ఆలస్యం గురించి, వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఏ పని తలబెట్టినా కూడా ఆలస్యంగా పూర్తవుతోందని కొంత నిరాశకు గురవుతూ ఉంటారు. అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు శత్రువులు మీకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారు. నరఘోష, శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవటం వలన కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు కొంతవరకు ఈరోజు తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్నేహితులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, అలాగే వారితోటి భేదాభిప్రాయాలు రావటం వలన ఎక్కువగా మీరు మనశ్శాంతి లేకుండా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించటం వలన వీరికి కలుగుతున్న నరఘోష, నరదృష్టి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క జీవిత భాగస్వామి గురించి, అలాగే వారి యొక్క వ్యాపారం, దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలు, అలాగే ప్రతి విషయంలోనూ పెట్టుబడుల గురించి, వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే ట్రేడింగ్ చేస్తున్నవారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నవారు, అలాగే బంగారం కొనుగోలు చేస్తున్నవారు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారాల రీత్యా వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటము, చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు ఈరోజు వారి యొక్క రుణ బాధల గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు చేసే ప్రతి పని గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పుకుంటున్నాం. అలాగే మీ జీవిత భాగస్వామితోటి వచ్చే పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకునే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఇక
ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం వలన ఎక్కడైతే మీరు రుణం తీసుకుంటారో వారికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి కాళీ ఆరాధన చెయ్యటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి వృత్తి పరంగాను, అలాగే వారి పెట్టుబడుల గురించి, వారి సంతానం గురించి, దీంతో పాటుగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి పునరాలోచన అనేది చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడుపుతారు. తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దాన ధర్మాలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాల రీత్యా మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని కూడా మనం భావించవచ్చు. ఈరోజు సంతానానికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి దుర్గా అష్టోత్తరం చదవటము, వినటము, చెయ్యటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మంచి పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చిన్న వాదోపవాదాలుండే అవకాశాలు ఉన్నా వాటిని మీరు తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పరంగాను, వృత్తి వ్యాపార పరంగాను మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈరోజు ఆలయ దర్శనం చేసుకోవటము, భగవత్ ఆరాధన చేయటము, దాన ధర్మాల వైపు మీరు ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. సంతానానికి, విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, బంగారం కొనుగోలు చేస్తున్నా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటము, వినటము, చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపారంలో ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మీకు సహాయం చేస్తామంటారో వారి చివరి నిమిషంలో మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో విషయాలు మీరు పూర్తి చేయాలనుకుంటున్న ఆ పనులన్నీ కూడా కొంతవరకే మీరు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి శ్రీ సాయిబాబా చాలీసా చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకోవటము, ధునిలో కొబ్బరికాయ వేయటం వలన పనులన్నీ సానుకూలంగా పూర్తయ్యేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే వారి యొక్క
వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న అవమానాలు ఉండటం కానీ, లేకపోతే మీకు చెప్పిన పనే ఇతరులు పూర్తి చేయటం కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. మీ సహోద్యోగుల వలన కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఇబ్బందులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఇక తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారికి సింధూరం అలంకరణ చేయించటం వలన ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే వారి జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి కొంత విశ్లేషణ అనేది చేసుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అది ఆర్థిక పరంగా వారికి పురోగతిని కలిగించాలని ఆశిస్తూ ఉంటారు. వృత్తిపరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంతానానికి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే బంగారం కొనుగోలు చేసినా, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నా, ట్రేడింగ్ చేసినా, దీంతో పాటుగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా వీరికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారు రుద్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనుర్రాశి ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి విదేశీ యానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు కొంతవరకు మీరు మీ కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ సంతానము ఒక విద్య గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్నా ఆర్థికంగా మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ధనుర్రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి ఈరోజు వారి యొక్క కుటుంబం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటు వారి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి ఏర్పడిన పొరపచ్చాలను కూడా మీరు చాలా వరకు సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. విందు వినోదాలలో పాలు పంచుకోవటము, అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా మంచిగా పురోగతి అనేది ఈ రాశి వారికి సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, బంగారం కొనుగోలు కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, వీటిల్లో వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది.
ఇక మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేస్తే చాలా వరకు రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశంతో పాటు శత్రువులపైన జయం కలిగే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీతత్వ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా పూర్తవ్వబోతున్నాయి. అలాగే రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమయానికి మీకు రుణ సహాయం అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ బంధువర్గీయులు మీకు సమయానుకూలంగా మంచి సలహాలు ఇవ్వటంతో మీరు ఆస్తిపాస్తులు అమర్చుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు అన్ని విషయాలలోనూ అనుకూలంగా ఉండటంతో పాటు వీరు ముఖ్యంగా వీరి ఇష్టదైవాన్ని దర్శించుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన ఎటువంటి క్లిష్ట సమస్యలున్నా వాటిని అధిగమించటంతో పాటు ప్రతి సమస్యకి కూడా వారికి ఒక పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు వారి యొక్క కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సంతానంతో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. వారితోటి వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే వారు చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. మీ సంతానము కొంతవరకు వారి విద్య గురించి మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వారు కొంతవరకు మీ సలహాను పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ జీవిత భాగస్వామితోటి కూడా పొరపచ్చాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కోర్టు సమస్యలు ఏమున్నా కూడా అవి మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. మీ యొక్క ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దేవాలయంలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రా అంటే సర్వ భయాలను పోగొట్టేది, దా అంటే మోక్షాన్ని కలిగింపజేసేది, క్షి అంటే సర్వ వ్యాధులను నశింపజేసేది, అణ అంటే ఐశ్వర్యాన్ని కలిగింపజేసేది. ప్రదక్షిణలు 3 రకాలుగా ఉంటాయి. ఆత్మ ప్రదక్షిణ, ప్రాకార ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం తిరుగుతూ భగవన్నామాన్ని స్మరించుకుంటే దాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. ప్రాకార ప్రదక్షిణ అంటే దేవుని మూల విగ్రహానికి చేసేది ప్రాకార ప్రదక్షిణ. ప్రాకార ప్రదక్షిణ మూల విరాటుకు, అష్టదిక్పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి చేయాలి. ఆ తర్వాత 3వది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ అనే పేరుతో పిలుస్తారు. దేవతా సంబంధమైనటువంటి ఆలయాల దగ్గర ఉన్నటువంటి కొండల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు. ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త పాపాలను తొలగింపజేసుకొని సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. బొట్టు పెట్టుకోండని నేను గుండెలు చీల్చుకు చెప్పినా వినరు. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం.
బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపద ఎందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటినీ, రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు, సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంక చూసి ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి, పుష్పక విమానం తీసుకెళ్ళి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి, యుద్ధభూమికి తీసుకెళ్ళి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు, వెనక్కి తెచ్చేయండి. ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే, ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణుల్ని. నా భర్త మరణించాడనుకొని అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో, తనను ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదా, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకొని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా.